హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ప్రజెంట్ నేనైతే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నాను. సో నాతో పాటు ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ కమలాకర్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో చాలా వరకు మనం పెద్దవాళ్ళకి చూస్తాం కాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పులు. ఈ మధ్యకాలంలో చిన్న ఎర్లీ స్టేజ్ నుంచి కూడా ఈ మోకాల దగ్గర కానీ లేకపోతే కింద భాగంలో నొప్పి కానీ వస్తుంటాయి. స్పెషల్లీ మా అక్క కొడుకే ఉన్నారు. స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం ఒకసారి కాళ్ళు నొప్పులు అంటుంటాడు. అయితే ఇది లోపం వచ్చేసి ఫుడ్డా లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా వాడికి వీక్ అయి ఉంటారా ఏంటో కొంచెం మీ మాటల్లో. లేదమ్మా, యాక్చువల్లీ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూసేదంటే యంగ్స్టర్స్లో ఎక్కువ, అంటే చిన్నపిల్లల్లో ఇఫ్ యూ టాక్ అబౌట్ చిన్నపిల్లల్లో తీసుకున్నప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే కాఫ్ మజిల్లో వాళ్ళకి కొంతవరకు టైట్నెస్ ఉంటుంది. మనం క్లాసికల్గా ఒకసారి వాళ్ళ హిస్టరీ వైజ్ కొంచెం డీప్గా మనం ఆలోచించినా కూడా అది ఎట్లా ఉంటుందని అంటే, ఇప్పుడు వాళ్ళల్లో మనం వాళ్ళ డెలివరీ అప్పుడు కానీ కొన్నిసార్లు ఉమ్మనీరు మింగటము, లేకపోతే ఆక్సిజన్ సప్లై ఇష్యూస్, మైనర్ ఆక్సిజన్ సప్లై ఇష్యూస్, మేజర్ కాకుండా చిన్న ఉన్నప్పుడు ఆ కాఫ్ మజిల్లో ఏంటంటే గ్రోత్ వైజ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండి టైట్నెస్ ఉంటుంది. సో వాళ్ళని మనం ఒకవేళ కింద కూర్చోండి అని చెప్పినప్పుడు కూర్చోలేకపోతుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఆ కాఫ్ మజిల్ టైట్నెస్ వల్ల వీళ్ళు పరిగెత్తడానికి చూసినా ఏం చేసినా నార్మల్ పిల్లల కంటే కొంత వీళ్ళ ఆ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఆడేటప్పుడు ఆడగలుగుతారు, బట్ అయిపోయిన తర్వాత దే విల్ కంప్లైంట్ లైక్ సివియర్ పెయిన్. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు నొక్కమని చెప్పడం ఇట్లాంటిది ఉంటుంది. వాళ్ళని క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే మైల్డ్ ఫ్లాట్ ఫుట్ లాగా ఉంటుంది, అంటే ఆర్చ్ లేకుండా ఫుట్ ఉండటము. నేల మీద కూర్చోమన్నాడు అంటే మన ఇండియన్ కమ్మోడ్లో కూర్చున్నట్టు కూర్చోవాలని చూసినప్పుడు వాళ్ళు కింద కూర్చోలేరు, మడిమ పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ ఇష్యూ వల్ల మెయిన్ అది సబ్లిమైజ్డ్ అన్నట్టు, అంటే వెరీ మైనర్ అమౌంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి కనబడతా ఉంటాయి. సో మనం చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ఈ పిల్లల్ని మనం అడిగినా కూడా వాళ్ళు చూస్ చేసుకునే స్పోర్ట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే అథ్లెటిక్ స్పోర్ట్స్ దే డోంట్ ప్రిఫర్. ఫుట్బాల్ లాంటిది ఆడమంటే ఆడరు, క్రికెట్ ఆడమంటే ఆడతాడు, ఎందుకంటే వాడికి చాలాసేపు స్టాటిక్గా ఉంటాడు కాబట్టి. సో వాళ్ళు చూస్ చేసుకునే స్పోర్ట్స్ కూడా అట్లానే ఉంటాయి. షటిల్ ఇట్లాంటివి ఆడాలన్నా కూడా దే విల్ ట్రై టు గో బ్యాక్, ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ అవసరం కాబట్టి. సో అది మనం అడిగితే తెలుస్తుంది. సో అట్లా చిన్న ప్రాబ్లం ఉంటుంది, అది జస్ట్ సింపుల్ కాఫ్ టైట్నెస్. ఆ కాఫ్ టైట్నెస్కి ఎక్సర్సైజెస్ ఉంటాయి. రెండోది వచ్చి ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్. ఇప్పుడు చాలా మటుకు పిల్లలు అయితే స్కూళ్ళల్లో కూడా ఏసీలు ఉండటము, బయట పీటీ పీరియడ్స్ కూడా తక్కువ ఉండటము, వీటి వల్ల చాలాసార్లు ఏంటంటే వాళ్ళకి ఆ సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డైట్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద, నేను అనకూడదు కానీ చాలా మటుకు అడల్టరేటెడ్ ఇష్యూసే ఉన్నాయి మనకి. ఫుడ్ దొరకటం కానీ అది ఇంతకుముందు అట్లా లేదు. సో విటమిన్ డి లోపాలు చాలా మందికి ఉంటాయి. ఈవెన్ పెద్దవాళ్ళల్లో మనం తీసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఒక సర్వే లాగా మనం చేస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి బిలో ద ఎఫిషియన్సీ రేంజ్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. సో ఇవి రెండు చూసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఫుడ్ సర్జరీస్ అనేది జరగడం అంటే చాలా తక్కువ వింటుంటాం, అంటే మోస్ట్ కేసెస్ ఇవి ఎప్పుడు లేవు. ఎలాంటి కేసెస్లో సర్జరీ అనేది మీరు ప్రిఫర్ చేస్తారు సార్? సార్ సింపుల్ కరెక్షన్ అమ్మ, చిన్నది. ఫుడ్ సర్జరీస్ జరగటం తక్కువ కాదు, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయటం తక్కువ. మనం నార్మల్గా మీరు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా చూడండి, అందులో ఒక 40% ఆఫ్ ద పీపుల్కి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 40%. అది చిన్న ఆనె దగ్గర నుంచి మొదలెడితే మడిమ నొప్పే కావచ్చు, లేకపోతే వేరే గ్రాస్ డిఫార్మిటీస్. పెద్దవాళ్ళలో చూస్తే వేలు ఇట్లా క్రాస్గా ఉంటాయి, మన ఊర్లలో చూస్తే చాలా మందికి బొటనేలు ఇట్లా లోపలికి తిరిగిపోయి ఉంటాయి. ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ విత్ దేర్ మసిల్ ఇంబ్యాలెన్సెస్. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే డే టు డే యాక్టివిటీలో వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, సో నడిపిస్తుంటారు. అండ్ పాదం, మనం క్లాసికల్గా ఒక వర్డ్ తీసుకుంటే మనం ముఖాన్ని రోజుకి 3 సార్లు చూసుకుంటాం, కానీ అరిపాదాన్ని ఎన్నిసార్లు చూసుకుంటాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నెలకోసారి ఇంకా కనీసం ఆడవాళ్ళన్నా పెడిక్యూర్ అని చేసుకొని దానివల్ల కొంతవరకు వాళ్ళకి అది కేర్ ఉంటుంది. మగవాళ్ళు అయితే అది కూడా చూసుకోరు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. మనం దాన్ని నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తాం, ఈవెన్ ఫ్రమ్ ద ఆర్థోపెడిక్ సైడ్. ఏదైనా కానీ మన బాడీలో ఏ పార్ట్ అయినా కానీ ఇట్ విల్ గివ్ అస్ సర్టన్ సిగ్నల్స్. అది చెప్తుంది నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని. దాన్ని ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అంత ఎర్లీగా సర్జరీ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్జరీస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఫుట్లో మనం ఎర్లీగా అయితే మొబిలిటీని రీటైన్ చేయొచ్చు, అంటే వాళ్ళ జాయింట్స్ని ప్రొటెక్ట్ చేయటము, మెకానిక్స్ ఏం మారకుండా చూడటం చేయొచ్చు. ఇదే సర్జరీ మనం లాస్ట్ కంటే కొంత ఏజ్ అయిన తర్వాత వెళ్ళేటప్పటికి ఆర్థరైటిక్ ఫేస్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ జాయింట్ సాల్వేజ్ చేయలేము మనం. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఫ్యూజన్ సర్జరీస్. ఏ స్టేజ్ని బట్టి ఆ స్టేజ్కి ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ విల్ సేవ్ ద మూమెంట్. సో ఇట్ ఈస్ సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్. మన ఫుట్ ఒకవేళ క్రాస్గా ఉంది అని అంటే డెఫినెట్లీ దానిపైన నీ హిప్ అన్నీ కూడా ప్రాబ్లం ఉంటాయి. ఒక చిన్న ఫ్లాట్ ఫుట్ గురించి తీసుకుంటే మా దాంట్లో కూడా చాలామంది పిల్లలకు ఫ్లాట్ ఫుట్ ఉన్నప్పుడు వెళ్తే కూడా చాలామంది డాక్టర్స్ చెప్తా ఉంటారు, ఇప్పుడు ఏం నొప్పి లేదు కదా, బాగానే ఉన్నాడు కదా, వదిలేయండి ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాం. యాక్చువల్ మై క్వశ్చన్ కూడా అదే సార్, ఈ ఫ్లాట్ ఫుట్స్ వల్ల అంటే ఎదురుకుపోయే ప్రమాదాలు ఏంటి? ప్రమాదాలని కాదమ్మా, బట్ అంటే ప్రమాదం అంటే భయపడతారు జనాలు. బట్ సింపుల్ థింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు,
వాడు నించోవాలంటే ఆ ఫ్లాట్ ఫుట్ మీద నించుంటాడు. సో ఒక పాదం స్ట్రైట్గా ఉన్నప్పుడు దాని మీద మనం పైలప్ లాగా పెట్టేటి అన్ని స్ట్రైట్గా ఉంటాయి. అంటే లోయెస్ట్ మోస్ట్ బ్రిక్ స్ట్రైట్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రైట్. మన కింద మోస్ట్ ఉన్న బ్రిక్ క్రాస్ ఉందనుకో, దెన్ ఎవ్రీథింగ్ విల్ గో క్రాస్. లైక్ మనకు లీనింగ్ టవర్ ఆఫ్ పీజా టైప్లో వాడి పాదం క్రాస్ ఉన్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? మోకాల మీద పడుతుంది. మోకాల ఎఫెక్ట్ తొంటి, నెక్స్ట్ నడుము. వాళ్ళని అడిగితే కూడా క్లాసికల్గా వాళ్ళు అవే చెప్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ పిక్క కండరం నొప్పి ఉంటుంది. వాడు పెరుగుతున్న కొద్దీ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ లోపల భాగం చెప్తారు. నెక్స్ట్ బ్యాక్ పెయిన్, ఎందుకంటే టోటల్ అలైన్మెంట్ మారిపోతుంది. అండ్ వీళ్ళని మనం క్లాసికల్గా చూస్తే ఎవరిదైనా కానీ మోకాలు స్ట్రైట్గా ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళకి కాళ్ళు బయటికి వెళ్తాయి, ఇట్లా వాల్గస్ నీస్ అంటాం. ఆ ప్రాబ్లం, ఎందుకంటే అది కాంపెన్సేషన్. కింద క్రాస్ ఉన్న దాన్ని బాడీ కాంపెన్సేట్ చేసి పైనకి తీసుకొస్తుంది, ఆ పైన దాన్ని పైకి తీసుకొస్తుంది. మనం ఒకదాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన డ్యూరేషన్ క్రాస్ అవుతున్న కొద్దీ ఈ డిఫార్మిటీ ఫిక్స్ అవ్వగానే పైన పెయిన్ చెప్తారు, నెక్స్ట్ లేకపోతే బ్యాక్ పెయిన్ చెప్తారు. ఇట్లా ఒకదాని కొట్టి ట్రావెల్ అవుతుంటుంది. సో వీటి సర్జరీస్ కూడా అట్లానే ఉంటాయి. ఇప్పుడు వాడి గ్రోత్ అయిపోయింది అనుకోండి, మనం వదిలేసాం, గ్రోత్ అంతా అయిపోయింది, మోకాలు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం పాదం కరెక్ట్ చేసినా వాడి మోకాలు అట్లానే ఉంటుంది. సో వీల్ కంప్లైంట్ ఆఫ్ నీ పెయిన్. సో అట్లా మారుతుంటుంది అన్నట్టు. సో ఎర్లియస్ట్ డిటెక్షన్, ఎర్లియస్ట్ సర్జరీ ఇస్ ఆల్వేస్ సేఫర్. నెక్స్ట్ కమింగ్ టు ఒకసారి ఫుడ్ కింద మనకి అరికాల దగ్గర మంటలు పుడుతుంటాయి సార్. అది అనేది ఏంటంటే వేడికాల సమ్మర్లో ఉన్నప్పుడు ఏంటంటే వేడి వల్ల అవుతుంది అంటుంటారు. కానీ ఇది చలికాలం కూడా అవుతుంది, లైక్ మంటలకు నొప్పి టైప్లో ఉంటుంది. అసలు ఎందుకు సార్ ఇది? దానికి 2 రీజన్స్ ఉంటాయి. యూజువల్లీ మనకు అరికాల్లో రావడానికి ఒకటి ఏంటంటే నరం మీద ఒత్తిడి. అది ఆ నరం మీద ఒత్తిడి ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి దాని ఇది ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు టార్సల్ టన్నల్ అని ఉంటాం, అంటే మనకు మడిమ యాంకిల్ జాయింట్ అంటాం కదా, యాంకిల్ జాయింట్ లోపల భాగంలో ఎక్కడైనా జాయింట్ ఉన్నప్పుడు కండరాలు అంటే స్ట్రైట్గా వెళ్ళి ఇట్లా తిరగాల్సి వస్తుంది. సో ఆ తిరిగినప్పుడు అక్కడ ఒక చక్రీన్ ఉండాలి, లేకపోతే ఆ కర్వేచర్ మీద ఆగదు. సో ఇట్ విల్ స్లిప్ ఆఫ్. ఇప్పుడు కండరం ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇట్లా తిరగాలి. ఈ తిరిగే క్రమంలో అక్కడ ఒక చక్రీన్ ఉంటుంది, దాన్నే మనం ఫేషియా అంటాం, రెటినాక్యులమ్స్ అంటుండే. అవి టైట్ అయినప్పుడు దాని కింద నుంచి వెళ్ళే ప్రతి స్ట్రక్చర్ మీద ప్రెషర్ ఉంటుంది. అక్కడ నర్వ్ ఉందనుకో, సో ఆ ప్రెషర్ వల్ల పాదంలో మనకు మీరు అన్నట్టు మంటలు రావటము ఇవన్నీ ఉంటాయి. అది ఒక రీజన్, అది లోకల్ కాజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ఇప్పుడు మెడలో మనకు సర్వైకల్ మైలోపతి అంటాం. సర్వైకల్ మైలోపతి ఉన్నప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది పిల్లలు కొంతమందికి, లేకపోతే ఫ్లోరోసిస్ ఎక్స్పోజ్ అయినారు, వాళ్ళకి ఓపీఎల్ఎల్ అని వస్తుంది. అంటే వెనక పార్ట్ నుండే ఒక లిగమెంట్ ఆసిఫై అయిపోతుంది బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్లోరైడ్. అదంతా స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోయినప్పుడు ఇట్ కాజెస్ ప్రెషర్ అన్నట్టు. ఆ ప్రెషర్ వల్ల, ఇక్కడ పడ్డ ప్రెషర్ వల్ల కూడా దూది మీద నడిచినట్టు ఉంది అని చెప్తారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ సైన్, ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి. వాళ్ళు స్టిఫ్ ఉంటారు, మనుషులు కూడా చూడడానికి, అంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంటుంది. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్ ఉంటాయి. మూడోది షుగర్. మనం కామనెస్ట్గా చూసేది షుగర్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో లాంగ్ రన్ 5 years 7 years అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి న్యూరోపతి అని వస్తుంది. ఆ న్యూరోపతి వల్ల వస్తుంది. మల్టిపుల్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ స్క్లీరోసిస్ కానీ, లోపల సిరింగోమైలియా అంటాం, ఇవి కానీ. ఇవన్నీ ఏంటంటే ఎర్లియస్ట్ సైన్స్ ఇవి. మీరు అన్నది హరిపాదం తిమ్మిర్లు వస్తున్నాయి అని వాళ్ళు చెప్పారు అని అంటే B12 డెఫిషియన్సీ దగ్గర నుంచి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మనం ఏంటంటే నడుస్తుంది కదా అని వదిలేస్తాం. అది బాగా ముదిరిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించేదానికంటే ఫస్టే సీక్వెన్షియల్గా కింద నుంచి మీదికి ఈ టార్సల్ టన్నల్ ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా అనేది ఒక్కసారి రూల్ అవుట్ చేసుకుంటే కాజ్ లోకలైజ్ అవుతుంది. లోకలైజ్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఈజీ. ఇప్పుడు మనకి ఇందాక అన్నట్టు అరికాల మంటలతో పాటు ఈ చలికాలం వచ్చేసరికి కొంతమంది ఏజ్తో డిఫరెన్స్ లేదు, ఇలాగ కాలు అనేది ఇలా వంకర అయిపోవడం కానీ, దాన్ని ఏమంటే వాతం అంటూ ఉంటారు. యాక్చువల్ ఎందుకు సార్ అది ఏ లోపం వల్ల మనకి వాతం? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం అది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది. B12 ఉన్న వాళ్ళలో కూడా వస్తుంటుంది. కొంతమంది మెయిన్ సప్లిమెంటేషన్ మనకి. కొంతమందికి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కాల్లో ముడతలు లాగా రావటము, నమ్నెస్ రావటం, అది రేనాల్డ్స్ ఫినామినా అంటాం. అంటే వాళ్ళలో ఏంటంటే మైక్రోవాస్కులర్ సర్క్యులేషన్, మనకు సర్క్యులేషన్ చివరి భాగంలోకి వెళ్ళేటప్పటికి ఆ సర్క్యులేషన్ వాళ్ళకి వాట్ వీ కాల్ ఇట్ యాజ్ లైక్ ఇమ్యూనలాజికల్ ఇష్యూస్. సో దాంతో దే విల్ హ్యావ్ దట్ స్పాజమ్స్ వస్తాయి. వాడు చల్లటి తట్టుకున్నా, చల్లటి తగిలినా కూడా వాళ్ళు తట్టుకోలేదు. సో బికాజ్ అదంతా స్పాజంలోకి పోయి పెయిన్ రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ప్యూర్లీ లైక్ రుమటలాజికల్ కండిషన్. అది దానికి మామూలుగా ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది. ఇంట్లో అంటే మనకు తెలుసు కదా, ఇది ముట్టుకుంటే చల్లటిది, ఇప్పుడు ఎస్పెషల్లీ స్టీల్ వస్తువులు అవి ఎక్సెస్ ఉంటాయి. సో అట్లాంటివి ముట్టుకోకపోవటము, లేదా ఏదైనా చేయాలన్నప్పుడు చేతులకు గ్లౌస్ కానీ, కాళ్ళకు సాక్స్ కానీ ఉంచుకోవటం, వాతావరణం చల్లబడం కానీ, దే విల్ ప్రొటెక్ట్ దెమ్. సింపుల్ మెజర్స్ అవి. మనకి ఇంత టెంపరేచర్ మనం వరకు తట్టుకోగలమని అంటే అది దాటి మనం దాటకూడదు. అంతకంటే చల్లదానికి పోకుండా గ్లౌ కానీ, లేకపోతే కంటిన్యూస్ సాక్స్ కానీ వేసుకోవటం, ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవటం, దీస్ ఆల్ విల్ బి ప్రొటెక్టెడ్. వుడెన్ ఫ్లోరింగ్ ఉన్న వాళ్ళు ఒక రకంగా సేఫ్.
మార్బుల్ కంటే. బికాజ్ మార్బుల్ చలికాలంలో బాగా చల్లగా అయిపోతుంది, మనం టచ్ అవ్వగానే దానికి ఇష్యూస్ ఉంటాయి. సో వుడెన్ ఫ్లోరింగ్ వాడటం లేదా కార్పెట్స్ వేసుకోవటం ఇట్లాంటివి చేసుకోగలిగితే సరిపోతుంది. సార్ ఇది ట్రామా ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనం సర్జరీస్కి ప్రిఫర్ చేస్తుంటారు, అంటే గాయం బట్టి మీరు సజెస్ట్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఏం చేస్తుంటారు సార్ ఒక కేసు వచ్చినప్పుడు? ఏదైనా అంతే మన నీడ్ అండ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకు ఆ కేసు ప్రకారంగా నార్మల్గా ఏంటంటే కొన్నిసార్లు మనం ఇది మనకు సర్జరీ ఎందుకులే అని ఆలోచిస్తూ ఉంటాం. కొంచెం మైనర్ వేరియేషన్ ఉంది కదా వదిలేద్దామని, అట్లా ఉండదు. ఏదైనా కానీ భగవంతుడు ఒకటి తయారు చేశాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో వీ షుడ్ ట్రై టు రీచ్ యాజ్ మచ్ నియర్ టు ఇట్ పాసిబుల్. మనం ఇప్పుడు ఆ టైంకి గాయం ఉంటే ఎమర్జెన్సీ సర్జరీ ఏదైనా కానీ, బోన్ ఎక్స్పోజ్ అయింది లేకపోతే వాస్కులారిటీ ఇష్యూ ఉంది, సో దే హ్యావ్ టు బి డెల్ట్ ఎర్లీ. లేదు మనకు ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్ ఉంది బట్ దేర్ ఆర్ సర్టెన్ ఫ్రాక్చర్స్, సో అప్పుడు స్వెల్లింగ్ని బట్టి విల్ టేక్ ద కాల్. ఎందుకంటే పాదం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు స్కిన్ అంత ఎక్కువగా ఉండదు, కండ ఉండదు. బేసికలీ ఇట్ ఈ స్కిన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం టెండన్సే ఉంటాయి. కింద ఫ్యాట్ కానీ ఇట్లాంటి ప్రొటెక్షన్ తక్కువ. సో స్వెల్లింగ్ ఎంత ఉంది అనేది చూసుకొని అక్కడ మనం ఇన్సిషన్ ఇస్తే ఎంతవరకు రెస్పాన్స్ ఉంటుంది అనేది అసెస్ చేసుకొని వెళ్తాం. కొన్నిసార్లు స్టేజ్డ్ చేస్తాం, అంటే మనకు బాగా స్వెల్లింగ్ ఎక్కువగా ఉంది, సో ఇన్ దట్ నేను బయట నుంచి చిన్న రాడ్స్ లాంటివి పెట్టుకొని ఎంపెరికల్ రిడక్షన్ అంటే కొంతవరకు రిడక్షన్ తీసుకొచ్చి పెడతాం అన్నట్టు, సో దట్ వాపు తగ్గడానికి. ఇప్పుడు మెయిన్గా మడిమ ఫ్రాక్చర్లు ఉంటాయి. మడిమ ఫ్రాక్చర్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఒక 15 రోజులు పేషెంట్ ముట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు అట్లానే పడుకొని ఉండి వాపంతా తగ్గిన తర్వాత చేసేవాళ్ళు. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్స్లో కూడా 15 to 20% స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటి. ఇప్పుడు ఆ టెక్నిక్ లేదు. సో ఒక చిన్న క్వశ్చన్ సార్, అక్కడ ఫుట్ దగ్గర మనం ఏదైతే సర్జరీ చేస్తామో అక్కడ మీరు ఇందాక అన్నట్టు రాడ్స్ పెడితే ఇంత పెద్ద బాడీ ఆ రాడ్స్ని తట్టుకోగలుగుతుందా? ఎప్పుడు రాడ్స్ తట్టుకోము. మనం ఏంటంటే బోన్ని రీక్రియేట్ చేస్తున్నాం. ఆ రీక్రియేట్ చేసిన బోన్ని హోల్డ్ చేయడానికే రాడ్. దట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే మెటల్ లోడ్ తీసుకుంటాం. మెటల్ ఎప్పుడు లోడ్ తీసుకోదు. మెటల్ లోడ్ తీసుకుంటే అది మెటల్ వంగిపోతుంది. ఇట్ ఈస్ ద మన బోనే లోడ్ తీసుకోవాలి. అందుకే అది జస్ట్ ఎంపెరికల్గా వాటిని హోల్డ్ చేయడానికి వాడుకొని ఎముక అతుక్కోవడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం నడక స్టార్ట్ చేస్తాం, అప్పుడు లోడింగ్ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళకి లోడింగ్ ఉండదు, అందుకే నడవద్దని చెప్తాం. తొందరపాటు నడిచారనుకోండి ఏవైనా బెండ్ అవుతుంది. ఓకే, రీసెంట్గా బాగా వింటుంది ఆనెల్ గురించి. అసలు ఏంటి సార్ దాని గురించి? అసలు ఆ సర్జరీస్ ఉంటాయా లేకపోతే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి దాని గురించి కొంచెం? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడన్నా ఆనె వచ్చిన వాళ్ళకి నేను ఆనె కట్ చేశాను మళ్ళీ వచ్చింది అని చెప్పడం విన్నారా? అసలు నేను ఈ యొక్క దాని గురించి వినడమే కొత్తగా ఉంది. చాలాసార్లు ఏముంటుందంటే మనకి కింద ఆనెలు వస్తాయి, మనం జనరల్గా బ్లేడ్తో కట్ చేయటం కానీ కార్న్ క్యాప్స్ లాంటివి కానీ పెట్టుకోవటం చూస్తాం. సో అవి ఏమవుతుంది, టెంపరీగా ఒక రంధ్రంలాగా పడుతుంది, అదంతా హీల్ అయిపోతుంది, బట్ మళ్ళీ వస్తాయి. సో ఎందుకు వస్తాయి మళ్ళీ అనే దానికి సమాధానం లేదు. చాలా రోజులు చాలా మంది ఇదే ఉంటుంది. అంటే జనరల్గా వాట్ వీ డూ ఇస్ మనం ఒక పోడియాట్రిస్ట్ దగ్గరలో లేకపోతే జనరల్ సర్జన్ దగ్గరకు వెళ్తాము, ఆనే ఉంది పెయిన్ఫుల్ ఉందని కానీ దే జస్ట్ కట్ ఇట్ ఆఫ్, అది షేవ్ ఆఫ్ ట్రిమ్ ఆఫ్ చేస్తారు. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఆనే అనేది బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. అది ఏంటంటే మనం మామూలుగా నించున్నప్పుడు మన 4 వేలు ఉంటాయి కదా, పాదం 5 వేలు తీసుకున్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ వేలు పొడుగుంది, పొడుగున్నప్పుడు ఆనే ఇక్కడ వస్తుంది. అంటే మనం నడిచేటప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదు, నించున్నప్పుడు నొప్పి ఉండదు. నడిచేటప్పుడు పాదం ఇట్లా లేస్తే బాడీ వెయిట్ అంతా అక్కడ పడుతుంది. సో ఆ స్కిన్ రెడీగా లేదు అంత వెయిట్ తీసుకోవడానికి. సో బాడీ ఏం చేస్తుంది అంటే కొంచెం ఎక్స్ట్రా స్కిన్ ఫామ్ చేస్తుంది, సో దట్ థిక్నెస్ పెంచుతుంది స్కిన్. అది ఆనే. సో మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్ట్రా స్కిన్ని కట్ చేస్తాం. అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తే మనం దాన్ని కట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇట్లా కిందికి ఉంటుంది నించున్నప్పుడు, అంటే ఈ బ్యాలెన్స్ పోతుంది పారాబోలా. సో ఒక్క బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు ఇక్కడ ఆనే వస్తుంది. వీళ్ళకి నించున్నప్పుడే నొప్పి ఉంటుంది, నడిచేటప్పుడు కాదు. సో వాళ్ళ ఆనే కొంచెం కిందికి ఉంటుంది. అది కూడా సేమ్ దగ్గర. ఐడియల్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ బోన్స్లో ఉన్న ఆర్కిటెక్చర్. దానికి మామూలుగా మేమేం చేస్తామంటే చిన్న సర్జరీ, ఇప్పుడు ఇది పొడుగు ఉందనుకోండి, ఈ లెన్స్ అన్ని ఈక్వలైజ్ చేయడానికి వీళ్ళు జస్ట్ కట్ ద బోన్ అండ్ లీవ్ ఇట్. బోన్ ఏమవుదాం, ఎందుకంటే బాడీ బ్యూటీనే అది. మనం ఇవన్నీ కట్ చేసి వదిలేసినప్పుడు మసిల్స్ అన్ని దే విల్ గెట్ ఇట్ టు ద నార్మల్ లెవెల్. యాక్చువల్ లెవెల్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది. అండ్ 2వ రోజు నుంచే పేషెంట్ నడవమని చెప్తాం. నడిచినప్పుడు ఏమవుతుంది, బరువు పడగానే ఈ ఎక్సెస్ది దానికి కావాల్సిన ప్లేస్లోకి వెళ్ళి అది కూర్చుంటుంది. సో ఆటోమేటిక్గా ప్రెషర్ పోయింది కాబట్టి ఆనే దాని చదివిపోతుంది. మనం మళ్ళీ ఆనని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ వచ్చే అవకాశం రాదు ఇంకా. ఎందుకంటే బేసిక్ మెకానిజం నార్మలైజ్ అయింది. నార్మలైజ్ అయినప్పుడు రిపిటేషన్ ఉండదు. సో దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్. చాలాసార్లు ఏంటంటే ఆ పాట దాకా చదవక లేకపోతే మనం అంత దూరం ఆలోచించక ఏళ్ళ తరబడి ఇదే నడుస్తుంది. మా ఇంట్లో కూడా నేను చూశాను. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళు కానీ చాలా మంది కానీ ఎవరైనా వచ్చినప్పుడు అరే ఇక్కడ ఆన వచ్చింది కట్ చేసుకున్నాము, ఆనలు పెట్టడం కుంటటం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ద సైన్స్. బేసిక్ సైన్స్ సింపుల్ లాజిక్. అది ఆ సింపుల్ లాజిక్ మిస్ అయ్యి మన ప్రొటెక్టివ్ మెకానిజం మన డిఫెన్సివ్ చేస్తాం.
రైట్. సో ఇక చివరిగా డయాబెటిక్స్ ఫుడ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, అసలు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది మీను? దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అమ్మా. ఇది సేమ్ ఆనెలాగానే డయాబెటీస్ అనే ఫుడ్ అనేది కూడా బాగా ఇగ్నోర్డ్ పాయింట్ అది. ఎందుకంటే చాలా మందికి డయాబెటీస్ వచ్చిన తర్వాత కాలు తీసేస్తా ఉంటారు. చిన్న దెబ్బ తగిలినా తీసేస్తారు. బట్ రీజన్ ఏంటి అనేది ఎవరు ఇప్పటిదాకా ఆలోచించలేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా కూడా డయాబెటిక్ ఫుడ్ వాళ్ళలో మనం చాలాసార్లు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకున్న టైం అంతా కూడా ఇన్ఫెక్షన్ రాదు. అది ఇన్ఫెక్షన్ కాదు, వాళ్ళలో ఎక్సెస్ బ్లడ్ సప్లై వల్ల బోన్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. జరిగి మనం నించున్నప్పుడు పాదం ఉండాల్సిన ఆర్కిటెక్చర్ మిస్ అయిపోయి అన్ని బోన్స్ అన్నీ ఇదైపోయి ఒక దగ్గర ప్రెషర్ పాయింట్ అయ్యి అక్కడ పుండు పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ పుండుని మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే కంటిన్యూస్ డ్రెస్సింగ్స్ నడుస్తూ ఉంటాయి, వాళ్ళు నడుస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నొప్పి తెలియదు, సెన్సేషన్ పోదు ఇందాక చెప్పినట్టు న్యూరోపతి వల్ల. సో ఈ ప్రెషర్ తగ్గకపోవటం వల్ల ఈ గాయం తగ్గదు, గాయం తగ్గక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కొన్నిసార్లు వాళ్ళు అట్లనే నడిపిస్తారు, ఓపిక పోయినాడు దే గో ఫర్ ఎ రిమూవల్. బట్ యాక్చువల్ థింగ్ అది కాదు. ఈ బోన్ ఏదైతే కిందికి వచ్చిందో దీన్ని మనం కరెక్ట్ చేస్తే ఈ ప్రెషర్ పోయి ఆ పుండు విత్ ఇన్ నో టైం మారుతుంది రియలీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మీరు వాళ్ళని ఏం చేయకుండా, అంటే మీకు సర్జరీకి వాళ్ళకి నమ్మకం లేదు నేను సర్జరీకి వెళ్ళను అని అంటే ఆ కాలు మీద బరువు వేయకుండా జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటూ ఒక 3 వారాలు చూడమని ఇదంతా మారుతుంది. వాళ్ళకే తెలియకుండా నష్టం చేసుకుంటూ ఉంటారు నడవటం వల్ల. సో ఆ ప్రెషర్ ఒక్కటే ఆఫ్లోడ్ అయితే ఇవన్నీ పోతాయి. అండ్ డయాబెటిక్లో ఒకటేంటంటే మాకంటే మేము యాజ్ అ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్ మాకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే యూ షుడ్ నెవర్ యాంపిటేట్ దెమ్. ఎందుకనంటే ఎక్కడైనా కానీ ఒక కాలు తీస్తున్నాము అని అంటే అక్కడ లోకల్ కాజ్ వల్ల తీసాము అని అంటే ఈ సేఫ్, మళ్ళీ రాదు. బట్ డయాబెటీస్ ఇస్ ఎ జనరల్ కాజ్, తన శరీరంలో ఉంది. ఇప్పుడు ఈ కాలుకి వచ్చిందని తీస్తాను, ఈ కాలుకి రాదని ఏంటి గ్యారంటీ? సో దీన్ని నేను కాపాడలేని నాడు, దీనివల్ల ఆయన ప్రాణం మీదకి వస్తుంది అన్న నాడు ఈ కాలు తీయటంలో ఒక సెన్స్ ఉంది. తొందరపడి తీసేయటం వల్ల రేపు పొద్దున్న దీనికి వస్తే దీన్ని కూడా తీయాలి. సో ఆటోమేటికల్ అండ్ డయాబెటీస్ కంట్రోల్లోకి రాదు. అండ్ స్టడీస్ ప్రకారంగా కూడా ఒక కాలు డయాబెటిక్ ఉన్న వాళ్ళలో తీస్తే 40% మోర్టాలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాడు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు బతికేవాడు ఖచ్చితంగా 5 ఏళ్లలో చచ్చిపోతాడు. అంత దూరం మనం తీసుకెళ్ళటం ఎందుకు? మనం వాళ్ళని కాపాడలేని స్టేట్లో, అంటే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీలోకి స్ప్రెడ్ అయింది, ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడు ఆంపిటేషన్ ఈజ్ జస్టిఫైబుల్. బట్ బిఫోర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్ కాజ్. కానీ నేను నా దీంట్లో చూసినంత వరకు కూడా చాలామంది ఈ స్టేజ్లోనే వస్తారు. యాంపిటేషన్ అడ్వైజ్ చేశారు సార్, ఇప్పుడు ఇది యాంపిటేషన్కి వెళ్ళాలంటే తీయించుకోవడం ఇష్టం లేక రావటం. అట్లా మేము ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఈ సెంటర్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ స్టిల్ ఇప్పటికి 40 to 50 కేసెస్ చేసాం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ ద లాస్ట్ మంత్ వెన్ దే వాక్, వాళ్ళు నడిచిన నాడు వాళ్ళ ఫేస్లో ఉన్న తృప్తి అనేది ఏది చేసినారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ అంటే నాకు యాజ్ అ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈస్ ద ప్రైమ్ థింగ్. అందుకే నేను చాలా మందికి చెప్తాను, డయాబెటీస్ ఉంటే డోంట్ గో ఫర్ యాంపిటేషన్ ఎర్లీ. చిన్నవి ఉంటాయి చాలా మటుకు, విచ్ కెన్ బి సార్టెడ్ అవుట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.